అరహర మహాదేవ్ జమకాళి జమాదాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే రేపటి నుండి వారాహి నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రులు అందరూ జరుపుకోవాలనుకుంటున్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరూ పొందాలనుకుంటున్నారు. అయితే వారాహి అమ్మవారు ఎవరు, అసలు ఆవిడ ఆవిర్భావం ఎందుకు జరిగింది, ఆవిడ ఆవిర్భావం వెనకాల ఉన్న కారణం ఏంటి? ఈమె కాదు, ప్రతి ఒక్క దేవీ దేవత ఆవిర్భావం వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు, ఈవిడ ఆవిర్భావం ఎందుకు జరిగిందని మనం ముందు తెలుసుకుందాం. అయితే ఒకానొక కాలంలో శుంభ నిశుంభుల ఆటంకం ఎక్కువగా ఉంటుంది. అసురుడు దేవలోకం పైన, భూలోకం పైన ఎన్నో దాడులు చేస్తూ ఉన్నారు. వాటిని ఆపడానికి అమ్మవారు దుర్గా రూపాన్ని ధరిస్తారు. అయితే శుంభ నిశుంభులు బ్రహ్మ నుండి వరదానం పొందారు. ఎన్నో వర్షాల వరకు వాళ్ళు ఎంతో ఘోరమైన కఠినమైన తపస్సును చేస్తారు. శుంభ నిశుంభులు బ్రహ్మ నుండి వరదానం, అతి విచిత్రమైన వరదానం కోరుకుంటారు బ్రహ్మదేవుని నుండి. అది ఏంటి అంటే, ఈ భూలోకంలో కానీ ఏ లోకంలో అయినా సరే నర నారి కిన్నెర కుంపురుషు గంధర్వులు ఎవరు కీటకంతో సహా మమ్మల్ని ఎవ్వరూ వధించలేరు. ఓన్లీ ఒక స్త్రీ శక్తి, అది ఎటువంటి స్త్రీ శక్తి, ఒక మానవుడు, ఒక పురుషుల్లో ఉండే స్త్రీ శక్తి మాత్రమే మమ్మల్ని చంపగలదు, ఇంకెవరూ మమ్మల్ని వధించలేరు. ఎంత మూర్ఖుడో చూడండి శుంభుడు. మనం గతిమానం అవుతున్నాం. మనలో ఉన్న క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఉమాకుమారి అంటారు. అమ్మవారు అన్ని శక్తులై మన శరీరంలో ఉన్నారు. అమ్మవారు శక్తే లేకపోతే, స్త్రీ శక్తే లేకపోతే మనం ఎక్కడికి కదలలేము, ఏమీ చేయలేము. ఎంత అజ్ఞానంతో అడిగారు వాళ్ళిద్దరు. ఒక పురుషుల్లో ఉండే స్త్రీ శక్తి మమ్మల్ని వధించగలదు, ఇంకేమీ వధించలేదు. అయితే శుంభ నిశుంభులు వధికి అమ్మవారు దుర్గా ఇంద్రుడి నుండి, అలాగే బ్రహ్మ నుండి, శివుడి నుండి, విష్ణువు నుండి, అలాగే కుమారస్వామి అంటే కార్తికేయుడి నుండి స్త్రీ శక్తులు అనేవి ప్రకటమవుతాయి. ఇంద్రుడి నుండి ఇంద్రాణి లేకపోతే ఐంద్రి అంటారు, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, శివుడి నుండి మహేశ్వరి, విష్ణువు నుండి వైష్ణవి, వారాహి, నారసింహి, అలాగే కుమారస్వామి నుండి కౌమారి. ఇలా సప్తమాతృకులు అనేవి ప్రకటమవుతాయి. ఈ సప్తమాతృకలో విష్ణువు నుండి వచ్చిన స్త్రీ శక్తి, విష్ణువు నుండి 3 స్త్రీ శక్తులు అనేవి బయటకు వస్తాయి, ఆవిర్భవిస్తాయి. అది ఏంటంటే వైష్ణవి, ఇంకోటి వారాహి, ఇంకోటి నారసింహి. ఇందులో వారాహి అమ్మవారి యొక్క వాహనం ఏంటి అంటే గేదె. ఆమె గేదె పైన నల్లటి వర్ణాన్ని కలిగి ఉంటుంది. వారాహి చాలా పవర్ఫుల్. ఈమె లలితాదేవి యొక్క రథంలోని శ్రీచక్రంలోని సైన్యాధ్యక్షురాలు, అంటే కమాండర్ జనరల్. ఈమెని దండనాయిక అని పిలుస్తుంటారు, లేకపోతే దండనాథి అని పిలుస్తారు అమ్మవారి వారాహిని. అలాగే కాశీలోని ఈమెని పాతాళ భైరవి అంటారు. ఈమె క్షేత్రపాలకురాలు కాశీలోని వారాహి అమ్మవారు. ఇలా ఈమె ఆవిర్భావం జరిగింది. అలా సప్తమాతృకులు కలిసి శుంభ నిశుంభుల వద్ద జరిగింది. అయితే వారాహి విగ్రహ పూర్వనాగం, రూపమండన, మత్స్య పురాణం వంటి అనుసరణలు బట్టి అమ్మవారి యొక్క రూపాలు 5. ఆ రూపాలు ఏంటి అంటే స్వప్న వారాహి, కాండ వారాహి, మాహి వారాహి, ధూమ్ర వారాహి, కృచ్ఛ వారాహి, మత్స్య వారాహి. ఇవన్నీ అమ్మవారి యొక్క స్వరూపాలు. అలాగే చాలామంది కొన్ని అనుసరణలు వాటి బట్టి అమ్మవారి యొక్క వారాహి పురాణం ప్రకారం అమ్మవారి ఉపాసన గురించి 30 తంత్రాలు 30 మంత్రాలు ఉన్నాయట వారాహి మాత గురించి, అమ్మవారి ఉపాసన కోసం. అలాగే అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి యొక్క పూజలు సూర్యాస్తమయం తర్వాత, అంటే 6 గంటల తరువాత అమ్మవారి పూజ చేయడానికి చాలా మంచి సమయం. తంత్ర మార్గంలో అయితే నార్మల్ సమయంలో కూడా మీరు వారాహి నవరాత్రులు చేయాలి అనుకుంటే సాయంత్రం సమయం 6 గంటల తర్వాత అమ్మవారి యొక్క మీరు నామాన్ని జపించవచ్చు, అమ్మవారి పూజను చేయొచ్చు, అమ్మవారి వారాహి యొక్క స్తుతిని చేయొచ్చు. అలాగే అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. గంగా నది ఒడ్డున కాళరాత్రి యొక్క గుడిలోని అమ్మవారికి రాత్రి పూజలు మాత్రమే జరుగుతుంటాయి. మామూలుగా డే సమయంలో అంటే నార్మల్ సమయంలో అయితే ఉదయ సమయంలో అయితే
ఆలయ తలుపులన్నీ మూసిబడి ఉంటాయి. సాయంత్రం సమయంలోనే పూజలు చేయబడతాయి, రాత్రి సమయంలోనే. అలాగే అమ్మవారిని చాలా వేగంగా అనుగ్రహించే దేవత వారాహిమాత. ఈమె తంత్ర మార్గంలో కూడా ఉపాసన చేస్తుంటారు, వామ మార్గంలోని. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఈ నవరాత్రుల్లో అమ్మవారు వారాహిని ఎలా పూజించాలి, ఆమె యొక్క కృపా కటాక్షాలు, ఆమె యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందాలి. ముందుగా మీరు మీ పూజా గదిని శుభ్రం చేసుకొని ఒక పీటను వేసి దాని మీద ఎర్రటి వస్త్రం, సింధూరం కలర్కి సంబంధించిన ఒక వస్త్రాన్ని పరిచి అమ్మవారి విగ్రహం, చిన్న విగ్రహం ఉంటే విగ్రహం, లేకపోతే చిన్న ఫోటో పెట్టుకోండి. ఫోటో నుంచేసి చూడండి, యంత్రాన్ని మాత్రం పెట్టుకోవద్దు. చూడండి, యంత్రం ఉన్నట్లయితే దానికి పలు రకాల షోడశోపచార పూజలు ఉంటాయి. వాటి యంత్రానికి సంబంధించిన నిష్ఠతో పూజించాలి. ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. అది పాటించకపోయినట్లయితే ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి మీరు యంత్రాన్ని అయితే పెట్టుకోవద్దు. అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకొని పూజించండి. అమ్మవారికి వారాహి స్తుతి అంటే చాలా ఇష్టం. ఆమె స్తుతి చాలా చిన్న శ్లోకం ఉంటుంది, వారాహి స్తుతి అనేసి. మీరు వారాహి స్తుతి మీరు డౌన్లోడ్లో యూట్యూబ్లో చూసుకున్నా మీకు తెలుస్తుంది, వారాహి స్తుతి వస్తుంది. ఆ వారాహి స్తుతి చేయండి. అమ్మవారికి చాలా ఇష్టం వారాహి స్తుతి అంటే. చూడండి, సాధన ఈ 11 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి. చూడండి, ఏదో కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చుకోవాలి, అందుకే అమ్మవారిని పూజిస్తాం, ఆ ఉద్దేశంతో చేయకండి. భక్తితో చేయండి ఆమె పూజ, భక్తితో చేయండి ఆమె నవరాత్రులు. ఆమె యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఏమి దొరకవు చెప్పండి. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక నెరవేర్చుకోవడానికి నేను ఈ నవరాత్రులు చేస్తాను అని అంటుంటారు. బట్ అలా కాదు. అలా అమ్మవారికి పీట మీద ఫోటో పెట్టి ఉంచిన తర్వాత అమ్మవారి స్తుతి చేయండి. అలాగే అమ్మవారికి రోజు ఈ 9 నవరాత్రుల రోజు అమ్మవారికి బెల్లం పానకం రోజు పెట్టండి. తప్పనిసరిగా బెల్లం పానకాన్ని పెట్టండి. అలాగే అన్నంతో మనం తయారు చేసేది ఏంటి, దద్దోజనం అవ్వచ్చు, పులిహార అవ్వచ్చు, పరవన్నం అవ్వచ్చు, ఇంకే ఇతర అన్నంతో సంబంధించిన వస్తువులు రోజుకొక రకంగా మీరు అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. అమ్మవారి రూపం మీరు చూసినట్లుగా అయితే అమ్మవారి యొక్క ఆయుధాల్లోని గొడ్డలు ఉంటుంది, నాగలు ఉంటుంది, అంటే భూ సంబంధాలు. ఆమె సస్యశ్యామలంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు తెలీదు, కేరళ అవుట్ సైడ్ అయితే పొలాలు ఉంటాయి కదా, పొలాల్లోని మధ్యలోని అమ్మవారి యొక్క వారాహి విగ్రహాన్ని ఉంచుతారు, లేకపోతే అమ్మవారి వారాహి ఫోటోని ఉంచుతారు. ఆమె భూ సంబంధిత ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఈమెను పూజించడం ద్వారా భూ సంబంధిత మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఆ అడ్డంకులు తీరిపోతాయి. ఎందుకంటే మీరు వరాహ అవతారం చూసినట్లయితే విష్ణుమూర్తి తన దంతాలపైన భూమాతను ధరిస్తారు, అంటే భూమిని రక్షిస్తారు. అమ్మవారు ఎప్పుడు భూమిని రక్షిస్తూ ఉంటారు, వారాహీదేవి. అందుకే ఆమెను పూజించినట్లయితే భూ సంబంధిత వ్యవహారంలో మీకు ఎటువంటి అడ్డంకులను అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. అందుకే ఆ బెల్లం పానకాన్ని బయట పడేయడం కానీ అలాంటివి ఏం చేయకండి. ఆ బెల్లం పానకాన్ని మీరు స్వీకరించండి. భార్యాభర్తలు కలిసి ఈ నవరాత్రులు చేస్తే చాలా మంచిది. కొంతమంది ఏమవుతుందంటే, ఈ నవరాత్రుల సమయంలో కొంతమందికి లేడీస్కి మాసిక ధర్మం వస్తుంది అడ్డలో. సో అటువంటి సమయంలో భార్యాభర్తలు కలిసి నవరాత్రులు చేసినట్లయితే భార్యకు మాసిక ధర్మం వచ్చినా సరే భర్త పూజ చేయవచ్చు. నేను భార్యాభర్తలు వేరు కాదు, భార్యాభర్తలు ఒకటే. సో భర్త పూజించినా భార్యకు ఫలితం వస్తుంది, భార్య పూజించినా భర్తకు ఫలితం వస్తుంది. ఏ పూజ అయినా సరే భార్యాభర్తలు కలిపి చేసినట్లయితే 100% ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయి. అమ్మవారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఈ 9 నవరాత్రులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి మీకు తగినంత చూడండి, ఆడంబరాలు అవన్నీ అవసరం లేదు. అమ్మవారికి భక్తితో ఒక పుష్పాన్ని సమర్పించినా చాలు. ఆ 9 నవరాత్రులు అయిన తర్వాత అమ్మవారికి జాకెట్ ముక్క కానీ, లేకపోతే చీర కానీ, పూలు పళ్ళు దక్షిణ కానీ పెట్టండి. మీకున్న స్తోమతలోని ముగ్గురిని పిలిచి కానీ, లేకపోతే ఒకరిని కానీ కడుపు నిండగా భోజనం పెట్టండి. చూడండి, చాలామంది దగ్గర డబ్బు ఉండదు. డబ్బు లేని వాళ్ళు అమ్మవారిని పూజించాలనుకున్నారు, డబ్బు ఉన్న వాళ్ళు అమ్మని పూజించాలనుకుంటారు. సో ఎవరికి ఎంతలో ఉన్నారో వాళ్ళు పూజ చేయొచ్చు. 11 మందికి అన్నం పెట్టాలనేం లేదు. ఒకరికైనా సరే కడుపు నిండగా అన్నం పెట్టండి చాలు, తృప్తి అయితే చాలు. వాళ్ళు
అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు లభించినట్లు. అండ్ అమ్మవారి రూపాన్ని చూసినట్లయితే అమ్మవారి వారాహి రూపాన్ని వారి యొక్క నిండు స్థనాలు అండ్ పొట్ట గుండ్రాకారంగా ఉంటుంది. చాలా అద్భుతంగా సృష్టిస్తారు అమ్మవారి రూపాన్ని. అండ్ చాలా చాలా పురాణాల్లో అయితే అమ్మవారు ప్రేత పైన విరాజమానమై ఉంటారు, కొంతమంది గేదె పైన విరాజమానమై ఉంటారు. అమ్మవారి యొక్క రూపాలు చాలా అనేకం. స్వప్నవారాహి ఒక విధంగా ఉంటారు, ధూమ్రవారాహి ఒక విధంగా ఉంటారు, కృచ్ఛవారాహి, మత్స్యవారాహి. చూడండి, అమ్మవారి యొక్క ఒక్కొక్క రూపానికి కూడా ఉపాసన చేయొచ్చు, ఉపాసన ఉంది. స్వప్నవారాహి అంటే స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే అమ్మవారి 5 రూపాయల ఉపాసన కూడా మనం చేయొచ్చు. బట్ వాటి కాకుండా అవి వేరే మార్గంలో చేయొచ్చు, వామ మార్గంలో చేయొచ్చు. వామ మార్గంలో చేసినట్లయితే అమ్మవారి వారాహి యొక్క సాధన పంచమకారాలతో పూజ చేస్తూ ఉంటారు అమ్మవారిని. ఇదివరకే చెప్పాను పంచమకారాలు అంటే మద్యం, మాంసం, మత్స్యం, మైథునం, ముద్ర. ఈ 5టితో అమ్మవారిని పూజిస్తుంటారు. అమ్మవారికి ఎక్కువగా ఈ వామాచారం అంటే ద్రాక్షరసంతో పూజిస్తుంటారు. ద్రాక్షరసాన్ని మద్యంగా పెడతారు అమ్మవారికి. యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్కహాల్ కాదు, ద్రాక్షరసాన్నే ఆల్కహాల్గా పెడతారు అమ్మవారికి. అందులో మత్స్యవారాహి అని కూడా చెప్తున్నాను, అమ్మవారికి మత్స్యం పెడుతుంటారు. అండ్ వారాహి అతి తక్కువ సమయంలోనే అమ్మవారు కృపా కటాక్షాలను చూపుతారు. అమ్మవారు వారాహి అది దక్షిణ మార్గం అవ్వచ్చు, వామ మార్గం అవ్వచ్చు, మరి ఇంకే ఇతర మార్గాలైనా అవ్వచ్చు. తప్పకుండా అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను అందరూ పొందండి. అందరూ అర్హులే. చాలామందికి డౌట్స్ వచ్చాయి, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ భార్య మాసిక ధర్మం వచ్చినట్లయితే నవరాత్రుల్లో ఏం చేయాలి అని. భర్త చేయొచ్చు, బెల్లం పానకం ఎవరైనా చేయొచ్చు అమ్మవారికి. ఆ బెల్లం పానకాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించండి, చాలా మంచిది. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం అమ్మవారి వారాయికి. అమ్మ అంటే ఎవరైనా పలుకుతారు, బట్ అమ్మవారు అందరూ ఆవిడ సంతానమే. సో ఈ నవరాత్రులు ఏదో ఒక కోరికను మనసులో ఉంచుకొని అమ్మవారిని పూజించకండి. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని ఆమెను పూజించండి. తప్పకుండా మీకేం కావాలన్నా అమ్మవారు ఇచ్చిస్తారు. భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి. అయితే అమ్మవారి వారాహిని యొక్క అనుగ్రహం పొందడానికి, ఆమె యొక్క ప్రార్థన చేయడానికి వారాహి అనుగ్రహాష్టకం ఉంది. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి అమ్మవారి యొక్క వారాహి నిగ్రహాష్టకం ఉంది. ఇంకా శత్రునాశనం వాటి గురించి అమ్మవారి యొక్క 2 అష్టకాలు ఉన్నాయి. అది దక్షిణ భారతదేశం అంటే కేరళ, తమిళనాడు శైలి ఎక్కువగా అమ్మవారి వారాహి, తంజావూరు అటు సైడ్ ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సో మీరు అమ్మవారి యొక్క మీకు ఇవేమి లభించకపోయినట్లయితే అమ్మవారి యొక్క వారాహి స్తుతి చేయండి, అమ్మవారి యొక్క వారాహి అష్టోత్తర నామావళి చేయండి రోజు. వీలైతే అమ్మవారి సహస్రనామాలు ఉంటాయి వారాహివి, అవి పఠించండి రోజు. తప్పకుండా అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ్. జయ మా కాళీ, జయ మా కాళీ.